పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఏం చేస్తాందో అరుచుకుందాం పాండ్రోల్లా. అమ్మా శకుంతలమ్మ గారు ఏం చేస్తున్నారండి? ఓయ్ వర్షం, నువ్వు ఇక్కడనే గురుస్తానవా ఆయన ఉన్న జాగలో గురుస్తానవా? నువ్వు ఇక్కడ గురిసి అక్కడ గురవకపోతే వర్షం లేదనుకుంటాడు, మస్తు రంది పడతాడు. ఏహే శకుంతల, ఎవరే అతగాడు? నీ మనసును దోచిన మొనగాడు. మునగాడు కాదు, ములక్కాడ కాదు. వానలు పట్టణంలోనే పడతానేయట, ఊళ్ళో పొంటి పడతలేవట. ఇట్లయితే రైతన్నలు ఏం కావాలో చెప్పు? ఓహో, నీ బాధ అన్నదాతల గురించా? మొన్నట్ల పల్లెల పొంటి పడలేదు గాని ఇప్పుడు పడుతున్నాయట నీ వానలు. సరే ఆ ముచ్చట అటుంచు గాని ఆఫీస్కి వస్తున్నా లేదా? వానలు తక్కువయ్యేదాకా ఆఫీస్ రానని డిసైడ్ అయినక్క. ఇక సెలవు షిట్టి కూడా రాసిన. ఏంది సెలవు సిట్టి రాసినవా? లగ్గం చేస్తే ఇద్దరు బుడుదురు, ఇంకా పసితనం పోలేదు నీకు. సరే గాని సెలవు సిట్టి ఏమని రాసినావు? చదువు పారి. ఆగు చదువుతా. గౌరవనీయులైన జోర్దార్ హెచ్ఓడి గారికి శనార్థులు పెడుతూ రాయున్నది ఏమనగా, వానలు చేయంగా గంత దూరం ఆఫీస్ ఖర్చుడు తిప్పలున్నది. అసలు పట్నంలో ఉన్నట్టే అనిపిస్తలేదు, సముద్రంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. పడవలేసుకొనైనా ఆఫీస్కు రావాలనే ఉన్నది, కానీ దండం మీద వేసిన బట్టలు కూడా ఆరతలేవు. అందుచేత నా యందు దయ ఉంచి వానలు తక్కువయ్యేదాకా చెరువులు మంజూరు చేయమని కోరుతున్నాను. ఇట్లు మీ శకుంతల. నీకు కొంచెమన్నా దిమాకున్నదానే? దండ మీద ఎండేసిన బట్టలు ఆడతలేవని సెలవులు పెడతారు ఎవరన్నా? ఆయన నెలకు ఎన్ని రుమాలు కొడతావి ఆఫీస్కు? కొలువు తక్కువైతాంది, సెలవులు ఎక్కువైతున్నాయి. వారానికి ఎన్ని దినాలు పడతాయి వానలు? దగ్గర 2 వారాలు అవుతుంది. ఈ వరుణ్ బాబు ఓడాయే, ఆ సూర్యం బాబు రాడాయే. ఈ వరుణ్ బాబుకి ఏమన్నా పట్నం పబ్లిక్ మీద జాలి దయ ఏమన్నా ఉన్నదా? బట్టలంటే గ్యాప్ అన్ని ఇవ్వాలి కదా. మధ్యలో నాగబాబు సార్ కొడుకేమన్నాడే? ఇదొకటి. హీరో వరుణ్ తేజ్ గురించి కాదే, మెదడు తక్కువదానా నేను అనేది, వరుణదేవుని గురించి. వానలు పడకపోతేనేమో పడతలేవంటారు, పడతనేమో పడ్డే అని మొత్తుకుంటారు. అయినా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, నువ్వు కూడా చక్కగా ఆఫీస్కి వచ్చి నీ డ్యూటీ నువ్వు చేయి. బట్టలు ఎండితలేవు, వానదేవుడు గెరివిచ్చేదాకా నేను రానంటే రాను పో ఆఫీస్కి. ఎండినా ఏం లాభం ఉన్నదే? ఆఫీస్కి వచ్చేటాళ్లకు మళ్ళా నానుడే కదా, ఏవో వేసుకొని రా, ఎవరన్నా అడిగితే వానలు దర్శనాన్ని చెబుతూ గాని. చిచ్చి, మొత్తు వాసన వస్తాయి. సెంటు కొట్టుకోయే. అంటే నువ్వు? అవును, నువ్వు అనుకునేదే. దినా వెనుక వచ్చిన వాసన వస్తుంది, ఎక్కడ అనుకుంటానా? నీకానే నానే. నువ్వు అనుకునేదే అంటే ఆరని బట్టలు వేసుకొని వచ్చుడు కాదే బిత్తిరిదానా, సెంటు కొట్టుకొని వస్తానా అని నా ఉద్దేశం. ఆయన పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన? అవు గాడిదికేం తెలుసు గంధం చెక్కల వాసన? అబ్బా, ఒక్కటంటే నూరంటది. దీంతో ఏగుడు నాతోటి కాదు. ఇప్పుడు ఆఫీస్కి రానంత వానే అయితే? రానంటే రాను. ఇయ్యాల రేపు వానలు బగ్గున్నాయట, వాతావరణ శాఖలు చెప్పిండ్రు. పట్నంలో బడి పొల్లగాండ్లకు ఒంటిపూట బడులు కూడా పెట్టిండట. అబ్బా, మనకు కూడా ఒంటిపూట ఆఫీస్ పెడితే ఎంత బాగుండక్క. అప్పటికి నువ్వేదో 8 గంటల డ్యూటీ చేసినట్టు నిమ్మతంగా 2 గంటలకు వచ్చి 7కే ఉరుకుతావు కదా. నువ్వేనా తక్కువదానివా? ఆయన గంత ఓర్వలేని తనం ఎందుకే నీకు? అయ్యో పాపం, మా చెల్లె సీటీ అవతలు ఉంటుంది, గంత దూరంకెళ్ళి ఆఫీస్కి వస్తుందని కొంచెం అన్న పాపం అంటానవా? అయినా ఇంటికాడుండి ఏం చేస్తావే? ఏం చేస్తా, బట్టలు ఆరబెడతా. జీతం కట్ అవుతుంది అయితే గాని ఏ శకుంతలకు టైం వచ్చిందే, ఇక నన్ను ఎవ్వరు ఆపలేరు. పట్నంలో పడవ ప్రయాణం అనుకో యాప్ పెడతా, పట్నం అంతా పడవలేసుకొని తిప్పుతా, ఫుల్ గిరాకీ, మత్తు పైసలు వస్తాయి. అమ్మో, ఈ ఐడియా వల్ల నేను దిక్కే. సరే మరి, పట్నంలో పడవలు దింపుకొని బతుకు మరి. ఓకే మరి మనన్న, మొన్న వాళ్ళ అమ్మాయి టెస్ట్ కట్టుకొచ్చిందంటివి కదా, మా చెల్లె శకుంతల కొలువుకు రాదట్టిగా. రేపటి సండే ఆ బుజ్జిని జోర్దార్ల స్కిట్లు చేసేటందుకు రమ్మనుండ్రి. ఓక్క ఉట్టినే అన్ననే, అంత పని చెయ్యకే, నిన్నిడిచి నేను ఎడిపోతా చెప్పు. మరి శకుంతలకి టైం వచ్చిందంటివి కదనే? ఏ ఊక్క అక్క, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందట, గవన్నీ పట్టించుకుంటావా నువ్వు? మరి ఆఫీస్కి వస్తున్నావా లేదా ఇప్పుడు? నువ్వు కండ్లు మూసి తెరిచేలోగా నిమ్ము కొట్టుంటా. అట్లరా దారికి. చూసింది కదా పబ్లిక్ మా చెల్లె శకుంతల ఏషాలు ఎట్లున్నాయో. వానలు కొడుతున్నాయని కొలువుకు సెలవు పెడితే నడుతుందా? ఎవరికి నడిచినా మన వార్తలు చెప్పేటోళ్ళకు అస్సలు నడవది. ప్రపంచం తలకిందులైనా ఆ వార్త చెప్పేటందుకైనా మేము ఆఫీస్కి పోవాల్సిందే అన్నట్టు. ఇయ్యాల రేపట్లో కూడా తెలంగాణ అంతటా గట్టి వానలంటే గట్టి వానలు పడుతున్నాయటనోళ్ళు. ఏమైతుందేంది కానీ అందరూ జర పైలంగుండుండ్రి. వింటున్నారా? ఇక మనం కర్మ వార్తలు చెప్పుకుందాం పాండ్రోలా. గాలి వానలో వాన నీటిలో ఆఫీస్కు ప్రయాణం, తీరమేమిటో గమ్యమేమిటో తెలియదు పాపం. ఈ వానకు బట్టలు ఎండయ్యని తెలుసు, బట్టలన్నీ ముక్క వాసనెత్తయ్యని తెలుసు, అయినా ఆఫీస్కు ప్రయాణం, తీరమేమిటో గమ్యమేమిటో తెలియదు పాపం.